డూప్లికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ లేడు. పరిశుద్ధాత్మ పేరిట చాలా డూప్లికేషన్లు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ అరుస్తాడా? గందరగోళం చేస్తాడా? ఆయన అల్లరికి కర్త? ఆరాధించేటప్పుడు డ్యాన్స్ చేయమంటాడా? ఏమనంటే దావీదు డ్యాన్స్ అంటావు. నువ్వు ఉన్నావు అక్కడ? దావీదు డ్యాన్స్ చేసినప్పుడు తమరు ఉన్నారా? దావీదు ఎలా డ్యాన్స్ చేశాడు చూసారా? ఆయన స్టెప్పులు చూసారా మీరు? అదేదో తెలిసినట్టు నీకు దావీదు తెలీదు, దేవుడు తెలీదు నీకు. నీ డ్యాన్స్ యూట్యూబ్ డ్యాన్స్, నీ డ్యాన్స్ సినిమా డ్యాన్స్, నీ డ్యాన్స్ ఇదిగో టీవీలో డ్యాన్స్. ఈరోజు చర్చిలో డ్యాన్స్లు ఇస్తున్నారు అపున్ తెలియని ఆడపిల్లల చేత, చిన్న పిల్లల చేత. తల్లిదండ్రులు సిగ్గు లేకుండా సెల్ఫీలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్? బట్టలు ఊడిపోతున్నాయి, నీకు తెలియట్లా. నీ డ్యాన్స్లో, నీ ఆరాధనలో, నీ గందరగోళంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లా. ఆత్మఫలంలో ఒకటి ఉంది తెలుసా మీకు? ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. నువ్వు నిజంగా ఆత్మ ఆధీనంలో ఉంటే నీ ఆరాధనలో, నీ పరిచర్యలో, నీ ప్రసంగంలో నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటావు. తోలనాడి ఒక్క మాట కూడా మాట్లాడవు. నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నేను ప్రభువుని అడుక్కుంటాను తెలుసా, నేను నాయన నా ఆవేశం వద్దు, నీ ఆవేశం కింద నన్ను ఉంచు. ఐ హ్యావ్ ఎ ఫియర్. ఒక్క మాట తోలనాడు మాట్లాడతానేమో, నాకు శ్రమ. ఇఫ్ ఐ డూ దాట్, వెన్ యూ ఫియర్ గాడ్ యూ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. ఇంత భయం దేవుడంటే భయం ఉందా నీకు? పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి ఎగురులు, గంతులు ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్. ఇది నకిలీ ఆత్మ, పరాయి ఆత్మ, పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే వాక్య విరుద్ధంగా ఉండదు. నేను చెప్పిన వాటిలో నుంచి తీసి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పాడు. పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే క్రీస్తును మహిమపరుస్తాడు. ఆయన మనిషిని హైలైట్ చేయడు, చర్చిని హైలైట్ చేయడు, డినామినేషన్ని హైలైట్ చేయడు, చర్చి ఫౌండర్ని హైలైట్ చేయడు. ఆయన క్రీస్తుని హైలైట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే క్రమం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. నకిలీ ఆత్మల్ని గుర్తించండి. మరొకటి 2, మోడిఫికేషన్ ఆఫ్ ద గాస్పెల్. సువార్తని మార్చిపారేశాం, దాన్ని దుర్వార్తగా చేసేసాం, అందులో శుభం ఏంటో తెలియకుండా చేసేసాం. అది చాలామందికి ఇట్స్ నో మోర్ ఎ న్యూస్, ఫర్గెట్ అబౌట్ ద గుడ్ న్యూస్. శుభవార్త అనేది పక్కన పెట్టండి, కనీసం వార్త కాకుండా చేసేసాం దాన్ని. ఈరోజు సువార్తలో అసలు విషయాలు లేవు. సిలువ లేదు, క్రీస్తు లేడు, పాప ఖండన లేదు, ఏమీ లేదు ఈరోజు సువార్తలో. ఈరోజు సువార్త అంటే ఏంటంటే క్రీస్తులోకి రా నీకు ఇవి వస్తాయి, క్రీస్తులోకి రా నీకు ఇవి దొరుకుతాయి. తాయిలాల ప్రసంగాలు, ప్రలోభ పెట్టే ప్రసంగాలు, మార్కెటింగ్ జరుగుతోంది. సువార్త పని ఒక పరిచర్య, ఇట్స్ ఎ మినిస్ట్రీ, నాట్ ఎ మార్కెటింగ్. యు డోంట్ మార్కెట్ క్రైస్ట్, యు మినిస్టర్ క్రైస్ట్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీరు చూడండి, యూట్యూబ్లో వెతకండి, మీరు చూడండి, పెద్ద పెద్ద దైవజనులు మాట్లాడిన దాంట్లో సువార్తలో క్రీస్తున్నాడేమో, సిలువ ఉందేమో, పాప ఖండన ఉందేమో. పాపాన్ని ఖండించిన ఖండిస్తున్నారు ఈ రోజున. నకిలీ సువార్త నకిలీ విశ్వాసుల్నే గెలుచుకుంటుంది. అసలు సువార్త అసలు విశ్వాసుల్నే తయారు చేస్తుంది. వెన్ యూ ప్రీచ్ ఫాల్స్ గాస్పెల్ you'll get false believers into the church. But if you preach right gospel, true gospel, genuine gospel, you'll have genuine believers in the church. ఈరోజు సంఘం కల్తీతో నిండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇది ఒక కారణం. వాళ్ళు తాయిలాల కోసం వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళు ప్రభు కోసం వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏదో లబ్ధి పొందడానికి వచ్చిన వాళ్ళే తప్ప
పశ్చాత్తాపంతో వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఏదో చెయ్యాలని వస్తారు ఆయన దగ్గరికి. నీదేం అక్కర్లేదు ఆయనకి, నీ దశమ భాగాలు అక్కర్లేదు ఆయనకి, నువ్వు ఇచ్చేది ఏం అక్కర్లేదు ఆయనకి. నువ్వు కావాలి ఆయనకి. నీ కోసం సెలువులో చనిపోయాడు ఆయన. ఆయన సెలువులో చచ్చిపోయినప్పుడు నీ ఆస్తి కోసమో, నీ దశమ భాగం కోసమో, నీ టాలెంట్స్ కోసమో, లేకపోతే నువ్వేదో చెప్తావనో ఆయన చచ్చిపోలేదు. నువ్వు నరకంలోకి వెళ్ళకూడదని, నువ్వు ఆయనతో ఎల్లకాలం జీవించాలని. ఎందుకంటే నిన్ను ఆయన తన పోలికలో చేసుకున్నాడు. అందుకే నిన్ను ప్రేమిస్తాడు, తల్లిలాగా తండ్రిలాగా, అంతకంటే మించి. He loves you like anything, more than you realize. That's why he died for you. నువ్వు బాగుపడాలని, నువ్వు మళ్ళీ ఆ పోలిక సంతరించుకోవాలని, పాపం వల్ల పోగొట్టుకున్నటువంటి ఆ క్రీస్తు పోలిక, ఆ దేవుని పోలిక మళ్ళీ అందులోకి నువ్వు వస్తే నిన్ను చూసి మురిసిపోవాలని, నీకోసం తన పోలికను పోగొట్టుకొని, తన పదవిని పోగొట్టుకొని నీలాగా మారిపోయాడు. దేవుడు దైవమానవుడు, దేవునితో సమానుగా ఉండువాడు, తండ్రి రొమ్మున ఆనుకున్నవాడు, దేవుని మూర్తిమంతం నీకోసం పాపంగా మారిపోయాడు. నిన్ను పుణ్యంగా మార్చడానికి, నిన్ను తనలాగా మార్చుకోవడానికి. దట్స్ గాస్పెల్. స్వార్థ అది. నువ్వు చెప్పేటువంటి తైలాల ప్రసంగాలు కాదు సువార్త.